రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చూస్తున్నట్టు సత్యసాయి జిల్లా మనం చూస్తే నిలువురాతిపల్లిలో అయితే ఉన్నాం. మనకి పుట్టపర్తికి సమీపంలో అయితే ఉంటుంది. మనతో పాటు నాగార్జున అని ఉన్నారు. మనం చూస్తున్నట్టయితే మన వీడియోలు చూసి మనం రైతులు చెప్పేటటువంటి ప్రోడక్ట్ అయినటువంటి క్రాప్ ప్లస్ అలాగే మన ఫ్లవర్ కింగ్ అయితే మాత్రం తెప్పించుకున్నారు. అంతకుముందు వేరే వేరే పంటలకు కూడా వాడారు. అసలు మనం చెప్పేటటువంటి వీడియోలు చూసి మన ప్రోడక్ట్స్ అయితే తెప్పించారు కదా, ఏ విధంగా పనిచేసినాయి ఏంటి అని చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నట్టు అంతా కూడా టమాటా అయితే సాగు చేస్తారు. ఇది ఇప్పుడు మన ప్రస్తుతం చూస్తున్నట్టు 45 రోజుల స్టేజ్లో ఉంది. ఇది ఆల్రెడీ కాపు కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు 45 రోజులకి మనం ఇచ్చిన ప్రోడక్ట్స్ కి. అసలు నారాజ్ అన్న మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నారాజ్ అన్న నమస్తే అన్న. నమస్తే అన్న అసలు మనం అయితే ఫస్ట్ టైం ఇప్పుడు నాకు తెలిసి మన పరిచయం కూడా 2 సంవత్సరాల నుంచి ఉంటుంటుంది. మన పరిచయం ఉంది అంటే మనం ఫోన్ లో మనం మాకు లేదు. ఫోన్ లో అన్న నేను నీకు మాట్లాడతాం, మీరు మాకు ఫోన్ చేయటం, మేము ఆర్డర్ అవును చాలా పెట్టారు మీరు. మనం ఫస్ట్ టైం అయితే కలవటం అయితే ఫేస్ టు ఫేస్ అని. మనం ఏంటంటే కాల్స్ లో సూపర్ చేతులమే, మామూలు ఫోన్స్ లో మాత్రమే మనం మాట్లాడుకుంటుంటూ ప్రోడక్ట్స్ అయితే. ఈ రోజు అసలు మనం లైవ్ లో అన్న మీరు టమాటా సాగు చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని నమ్మి మా ప్రోడక్ట్స్ వాడుతున్నారు. ఇప్పుడు అసలు మా ప్రోడక్ట్స్ మీకు ఏ విధంగా పనిచేసినాయి, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం దీనికి క్రాప్ ప్లస్ వాడారు. అసలు అవి వాడటం వల్ల మీకు ఏమేమి రిజల్ట్ కనిపించింది? ఫస్ట్ మేము ఎక్కడెక్కడో ముందులు తీసుకున్నాము. వేరే కంపెనీ పేర్లు వద్దు, ఎందుకంటే అవసరం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక కంపెనీని చిన్న పరిశ్రమ ఒక కంపెనీ హై చేయడం మనకు అలవాట్లేదు. మనకి ఏది ప్రోడక్ట్ బాగుందంటే ఆ ప్రోడక్ట్ పేరు చెప్తాం అంతే. ఫస్ట్ వచ్చేసి ఈ సెట్ వచ్చేసి ఎండకి అసలు చెట్టు గ్రోత్ గానీ చెట్టు పెరగడం గానీ ఏమీ లేదు. ఎందుకు పంట పెట్టినా సరే ఎండ ఎక్కువ, మాకు ఎండలు ఎక్కువ ఇక్కడ, భారీ ఎండలు. తర్వాత వచ్చేసి నేనేమనుకున్నానంటే యూట్యూబ్ ఛానల్ మామూలు నువ్వు బాగా పరిచయం కదా, నీకు 2 సార్లు కాల్ చేశాను, మీ నెంబర్ పని చేయట్లేదు, అది ఎక్కడ ఉన్నారో నాకు తెలియదులే. మళ్ళీ తర్వాత మీరే కాల్ చేశారు, నాగార్జున బాగున్నారా అని కాల్ చేశారు. చేస్తా అంటే ఇట్లా అయింది సమస్య అంటే, నా వద్దు నేను ఒక ప్రోడక్ట్ పంపిస్తా డెమోకి, దాన్ని చూసి ఓకే అయితే మళ్ళీ కావాలంటే నాకు కాల్ చేయండి అన్నా నేను. అది వాడిన తర్వాత 3 రోజుల తర్వాత ఏమనుకున్నానంటే ఇది కూడా అంతేనేమో, వేస్ట్ ఈ ప్రోడక్ట్ అని సైలెంట్ అయిపోయిందా. మళ్ళీ 3 రోజుల తర్వాత ఏమైపోయిందంటే ఈ చెట్టుకు కాండం అంటే ఈ స్టెమ్ అనేది లావ్ అవుతుంది. ఈ లావ్ అయ్యేదని చూసి నేనేమనుకున్నా అంటే పని చేస్తానేమో అని మిగతా 3 బాటలు తీసుకుని అవి కూడా స్ప్రే చేసిన. స్ప్రే చేసిన వెంటనే ఈ సైడ్ బ్రాంచెస్ అంటే ఈ చిగుర్లు చిన్నగా ఫ్లవరింగ్ స్టార్ట్ అవన్నీ అయితే వచ్చాయి. ఈ స్టెమ్ ఇది ఎంత స్టెమ్ లావ్ కావటం గానీ ఈ ఫ్లవరింగ్ గానీ ఎక్కడికో ఫ్లవర్ కూడా డ్రాప్ కాలొచ్చుడు, మంచి క్వాలిటీ వచ్చింది. తర్వాత అనుకొని మళ్ళీ మీకు మళ్ళీ ఇంకోసారి కాల్ చేద్దాం అనుకుంటే ప్రోడక్ట్ మీరు మాకు అమ్ముతారా లేకుండా పోతే మీకే బుక్ చేసుకోవాలా, మాకు అర్థం కాక వేరే రైతు కూడా అడిగినాడు ఎట్లా మాకు ఆన్లైన్ లో దొరుకుతుందని. ఆన్లైన్ లో దొరకదు, వాళ్ళకే కాల్ చేసి తెప్పించుకోవాలా అని. సరే ఒకసారి ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత మాకు ఒకసారి పరిచయం చేయించు అని రైతులు శాంజనం అడిగారు మిమ్మల్ని. వాళ్ళు వచ్చి ఈరోజు వస్తామన్నారు. ఈ టైమింగ్ మీరు అనుకోకుండా వచ్చేసినారు, లేకుండా పోతే వాళ్ళందరూ రైతులు రమ్మని మీకు పరిచయం చేపిస్తాం, వాళ్ళకి కూడా ప్రోడక్ట్ ఎట్లా పని చేస్తుంది అనేది చెప్పు. ఓకేనా, మీకు చూసినట్టయితే మన క్రాప్ ప్లస్ లో ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ పోషకాలన్నీ ఏంటంటే మొక్కకు కావాల్సినటువంటి అన్ని అలాగే మీకు స్టెమ్ లావ్ అవుతున్నాను కదా, సీడ్ వల్ల ఏంటి రూట్ డెవలప్మెంట్ అయ్యి మంచిగా దృఢంగా వస్తుంది. ఇప్పుడు మనకు రూట్ డెవలప్మెంట్ గట్టిగా ఉన్నప్పుడే ఖచ్చితంగా సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉంటేనే మనకి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ దిగుబడి కూడా పెరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం చూస్తుంటే 1 లీటర్ వచ్చేతలకి ఎకరానికి అంటే 150 నుంచి 200 లీటర్లకి పిచికారీ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఒక్కొక్క రైతు ఏంటంటే ఎక్కువ చేసుకున్నప్పుడు ముందు కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే 1 లీటర్ అయితే ఎకరానికి సరిపోతుంది. దీనికి కాస్ట్ వచ్చి వేరే మన బయట మార్కెట్ లో మందులతో పోల్చి చూసినప్పుడు ఆ యొక్క గ్రోత్ గానీ ఆ యొక్క ముందుకి దీనికి డిఫరెంట్ చేసి చూసినప్పుడు మీకు ఏ విధంగా ఉంది? ఇప్పుడు మార్కెట్ లో గ్రోత్ కు ప్లస్ ఈ దీనికి ముక్కరకు మందులు కొట్టాలంటే మాక్సిమం వచ్చేసి 4000 నుంచి 5000 రూపాయలు లేనిది ఏ మందులు రావు. దాంతో పాటు తీసుకొచ్చిన తర్వాత కూడా
వాళ్ళు ఏం చేస్తారు, డోసేజ్ తక్కువ చెప్తారు, ఎక్కువ చెప్తారు. అవును. వీటికి వచ్చి కొట్టిన తర్వాత ఫ్లవరింగ్ రాలిపోవటము, అవును. స్టెమ్ రాకుండా స్టెమ్ లావు కాకుండా అయిపోవటము, ఉమ్, చెట్టు ఎదక్కోకుండా ఆడే ఉండటము, ఉమ్. ఇవన్నీ జరుగుతాయి. దీనివల్ల అదేం లేదు. అసలు ఓకే. ఇంకోటి ఎక్స్ట్రా కొట్టినా ఏం కంప్లైంట్ లేదు. ఇది ఇది ఎంత ఏంటి ఎంత గ్రోత్ కొట్టినా కూడా గ్రోత్ కు ఏ ప్రాబ్లము లేదు. అంటే మొక్క ఎంత అయితే తీసుకుందో అంత ఎంత తీసుకుంటుంది మిగతాది అట్లే ఉంటది కదా, అవును. ఏం కాదు అది. ఎస్. అదే వేరే ప్రోడక్ట్ ఏదన్నా కొంత ఎక్కువ కొడితే చెట్టు వాలేయటము, అవును. చెట్టు అది చనిపోవటము చనిపోవటము అలా జరిగింది. మన ప్రోడక్ట్ లో అలాంటి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉండదు ఉండదు ఉండదు. ఒకవేళ మొక్క ఎంత తీసుకున్నా అంతే తీసుకుంటే తీసుకుంటుంది, ఆగిపోతుంది. ఆగిపోతుంది. అవును. ఓకేనా. ఇప్పుడు మీకు ఆల్రెడీ మీ చుట్టుపక్కల కూడా టమాటా సాగు చేస్తుంటారు. మీ తోటకి 45 రోజుల స్టేజ్ లో ఉంది మీది. ఆ పక్క తోటలకి డిఫరెంట్ ఏం గమనించారన్న మీరు? పక్క తోటలు ఇప్పుడు పెట్టిన చెట్లు ఎట్టున్నాయి అంతే ఉన్నాయి. గ్రోతింగ్ గానీ స్టెమ్ గానీ అసలు ఇంకొచ్చిన ఇంతవరకు ఇప్పుడు మనమైతే కట్లు కట్టేసి అవును. ఆల్రెడీ పురి కట్టేసి అని చేసినాము. అవును. పక్క తోటలో వచ్చేసి ఇంతవరకు కట్లు కాదు కదా, దాని అంచుకు కూడా పోయింది. ఏది 45 రోజులకి? అంటే ఇక్కడ ఉంది, చూపిస్తాను. చూసాను ఆల్రెడీ వచ్చేదాన్ని చూసాను. అవును చూసాను అక్కడ. దానికి దీనికి 10 రోజులు తేడా. ఓకే, ఆ లేయర్ కూడా చూపిద్దాము. దానికి దీనికి పెద్ద డిఫరెంట్ కూడా లేదు కాబట్టి 10 రోజుల డిఫరెన్స్. ఓకేనా. ఇప్పుడు మీరు మనం వాడటం వల్ల కానీ మన ప్రోడక్ట్ కానీ లేకపోతే దీనివల్ల మీకు దిగుబడులు పెరిగే అవకాశం ఏ విధంగా ఉంటుంది? 100% వచ్చేసి నేను ఎకరానికి వచ్చేసి 420 బాక్సులు. ఒక్కసారి మీరు ఇదే ప్రోడక్టే అప్పుడంటే పేరు వచ్చేసి అది ఏం పేరు నాకు ఐడియా లేదు, వేరే పేరుతో వచ్చేది. వేరే పేరుతో వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ అవతల పక్క పొలం పెట్టాను. అది వచ్చేసి 7,100 పగిరి. దాంట్లో మొక్క చనిపోయినట్టు ఒక 600 పోయింట్ అనుకో, 6,600 పగిరి అనుకో మాక్సిమం. అది వచ్చేసి మార్కెట్ లో నెంబర్ 1 కాయ మందే. ఓకే. నెంబర్ 1 కావాలంటే మీకు అడితే తీసుకొని ఫోటోలు ఉన్నాయి, పంపించి కాయ క్వాలిటీ కూడా చూపిస్తాను ఉన్నది. కానీ వచ్చేసి దానికి వచ్చేసి 420 బాక్సులు టాప్ అండ్ టాప్ మందే. ఓకే. మన ప్రోడక్ట్ వాడటం కటింగ్ 420 బాక్సులు వచ్చినాయి. మన ప్రోడక్ట్ వాడటం 420 బాక్స్ వచ్చినాయి. సేమ్ అదే ప్రోడక్ట్ కావాలని మార్కెట్ అదే బాగేపల్లి మార్కెట్ ఎస్ఎల్వి వెంకటేష్ అతని పేరు, కావాలంటే అతను కానీ ఇప్పుడు లైన్ లెక్క తీసుకోమని చెప్తాను. అతను కనుక్కోండి. అతను అబ్బా ఏం వాడినామన్నా, నాది 3 ఎకరాలైనా అయినా కూడా నాకు ఇంత రాలేదు దిగుబడి, ఇంత క్వాలిటీ లేదని చెప్పని అతనికి అప్పటికప్పుడే మనతో బుక్ చేయించుకొని తెచ్చుకున్నాడు 2 క్యాన్లు. అంటే ఓవరాల్ గా మా ఛానల్ తరపు మేము మీకు చెప్పినవి కానీ మీకు చూపించినవి కానీ జెన్యూన్ అసలు మీకు ఓపెనింగ్ మీ స్ట్రైట్ ఫేస్ టు ఫేస్ నేను కూడా జెన్యూన్ కాబట్టే కదా మీరు ఇంతసేపు నాకేమో ఇప్పుడు టైం పాస్ చేసేంత అవసరం ఉండదు. మీకు ఉండదు, మాకు ఉండదు, మీకు కూడా 10 మంది బాగుందంటేనే అది మార్కెట్ లోకి ఇవ్వగలం ప్రోడక్ట్ కూడా. అవును. దాంతో పాటు మీరు జెన్యూన్ అయితేనే పొలంలోకి వచ్చి విజిట్ చేసేకి. అవునన్నా. లేకుండా ఇది మామూలు ఫేక్ అయితే మీరు ఎందుకు వస్తారు? అది వాస్తవే కదా. ఇంకోటి ఇప్పటికి 4 లక్షల చిల్లర అయింది నాకు మొత్తం ల్యాండ్ కి అంతటి మొత్తం టోటల్. ఎన్ని ఎకరాలన్నా మొత్తం టమాటా? 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు 4 లక్షల చిల్లర అయింది. మామూలు డ్రిప్ మందులు కానీ, మామూలు డ్రిప్ ఎరువు ఎన్పికేలు, తుక్కికేసే మందులు కానీ, మళ్ళీ సాలు కొట్టిండేటివి, మళ్ళీ కట్లు నాటిండేది అంతా కలిసి. ఇప్పుడు ఇది ఒక 500 కోసం ఆశపడి వేరే ప్రాబ్లం వస్తే మొత్తం ఇదంతా నాకు పెట్టుబడి అంతా లాసే కదా. 100% ఓకే. ఇప్పుడు మన వీడియో చూసేటంటే రైతులకి మీరు అంత ముందు వేరే పంటలకు కూడా వాడారు కదా, ఏం పంటలకు వాడారు? మిరప వాడారు. మిరప అది నెంబర్ 1 కూడా. ఓకే. మనకు అప్పుడు రేట్ తక్కువ అయినా ఇదే దీంట్లోనే ఇదే నేలలోనే ఇది వచ్చేసి 80 సెంట్లు ఉంది. దీంట్లో మాత్రం పెట్టే మిరప ఒక కటింగ్ వచ్చేసి 200 బ్యాగులు, అంటే 20 కేజీల బ్యాగులు. ఓకే. మార్కెట్ లో నెంబర్ 1 కాయ, నెంబర్ 1 కాయ. ఓకే. ఇంకోటి పక్కన వచ్చేసి అప్పటికి 25 రూపాయలు 30 రూపాయలు పోతాండే, మనం 5 రూపాయలు ఎక్కువ పోయినాయి, తక్కువ పడిపోయింది. ఓకే. అంటే క్వాలిటీ నెంబర్ 1. ఇంకోటి 2 రోజులు పెట్టుకున్న కాయ ఎట్లా తాజాగా ఉంది. ఓకే. వాళ్ళు ఏమైపోయిందంటే కాయ అంతా ఇది మెతుకు అయిపోవటము ఇవన్నీ జరిగినాయి. ఓకేనా. ఇప్పుడు మన ప్రోడక్ట్ వాడినప్పుడు మీకు క్వాలిటీ ఉంది, అలాగే ఇది ఉంది, మంచి నాణ్యతమైనటువంటి పంట దిగుబడి, ఎక్కువ దిగుబడిలో వచ్చింది. ఇప్పుడు మీరు మన క్రాప్ ప్లస్ కానీ నేను చెప్పే ప్రోడక్ట్స్ కానీ రైతులకి వాడుకోవచ్చా? మీ యొక్క ఓన్ డిసిషన్. ఇప్పుడు నేను 100% ఏం చెప్పినా అంటే, ఒక పిల్లోడు పక్కనే వచ్చేసి పేరు గ్రోమోర్ అనిల్ అని ఒక పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు వచ్చేసి ఫీల్డ్ కింద వాడు విజిట్ చేసిన లేదు, కానీ నా సెల్లో ఫోటోలు చూసి ఆ కాయగా చూసి నాకు డెమోకు నాకు 2 పీస్ ఇమ్మన్నా, మా సొంతానికి, నాకు ఫీల్డ్కి వద్దు, నా సొంతానికి ఇమ్మాను, నచ్చితే మేము కూడా తీసుకుంటాము, మా దాంట్లో ఏం చేసినా రావట్లేదు అని చెప్పినాడు ఆ పిల్లోడే. డైరెక్ట్ గా ఆ పిల్లోడు చెప్పిన మాటలే.
ఓకే అన్న. ఇప్పుడు ఇది వాడేవు కదా అన్న క్రాప్ ప్లస్, ఇప్పుడు మిర్చికి కానీ అన్ని రకాల పంటలకి వాడుకోవచ్చా? అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు, ఏ మాత్రం కంప్లైంట్ లేదు. ఇంకోటిసినా ఇది వాడిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు ఇవి ఏంటివంటే మళ్ళీ దీంట్లో మిక్సింగ్ అవును అట్లా వేసుకోకూడదు. ఇది ఒక్కటే కొడితే ఒక్కటే కొడితే రిజల్ట్. అది ఇప్పుడు ఇది ఒక్కటే కొడితే ఏమైనా తెలుస్తుంది. అవును, అది కొట్టి ఇది కొడితే ఏదని మనకు తెలియదు కదా. అంటే దీని రిజల్ట్ మీరు చూడాలనుకుంటే ఒక్కటే కొట్టి చూడాలి. ఇంకోటి నేను అందరికి చెప్తాను, ప్రతి ఒక్క రైతుకి చెప్పేది ఒక్కటే, మీకు ఈ కంపెనీ మీద నమ్మకం ఉండాలనుకుంటే 100 లీటర్లు కలుపుకుంటే 5 బిందులకు వస్తాయి, తప్పితే 6 బిందులు. 6 బిందులు వచ్చేసి మీరు ఒక 10 సార్లు 15 సార్లు ఓ తాకి ఏదైనా కట్టి నాటి అక్కడ మాత్రం కొట్టి చూసి తీసుకోండి, లేకపోతే వద్దని చెప్పి అయిపోతుంది. ఎందుకంటే ఒకవేళ వేరే కంప్లైంట్ వల్ల ప్రాబ్లం వచ్చి దీని మీద బ్యాడ్ నేమ్ పెడితే బాగుండదు. ముందు దీని వరకు చూడే, మీకు నచ్చకపోయినా వదిలేయండి, దాని గురించి అవసరం లేదు. అయితే మన నాగార్జున అయితే మాత్రం మనకి ఆల్రెడీ మన వీడియోలు చూసి ఫోన్ ద్వారా అయితే మన ప్రోడక్ట్స్ అన్ని తెప్పించుకుని వాడుతున్నారు. అన్నతో 2 సంవత్సరాల పరిచయం అయితే మనకు ఉంది. ఈ రోజు అయితే అన్నదే మన క్రాప్ ప్లస్ వాడాను, ఇట్లా 40 రోజులు బాగుంది అంటే ఇటు వచ్చినప్పుడు అన్న దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది అనమాట. మనం చూసినట్టు ఈ క్రాప్ ప్లస్ అయితే ఈ స్టేజ్లో చూసాం కానీ నెక్స్ట్ అన్నది హార్వెస్టింగ్ స్టేజ్లో కూడా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే మీ దగ్గరికి అయితే, ఎందుకంటే మీ రూట్ ఈ తోట ఇంకొక 15 రోజులు 20 రోజులు పోతే ఇక్కడ పోతారు. అవును, ఇక్కడ పోయినప్పుడు నేనే వీడియో తీసి మీ ఛానల్ కు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే అన్న తీసి నాకైతే పెడతాను చెప్తారు. 10 మందికి నేను కూడా చెప్తాను, పలానా తీసుకోండి. నేను చెప్పేది ఏమి, ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు ఇంకో మాట చెప్తాను, ఇదే ఒక సార్లు 2 సార్లు కొట్టిన తర్వాత మీకు రిజల్ట్ ఉందంటే తెచ్చుకోండి. అది అన్న ఎందుకంటే అంత బల్ల గురించి చెప్తాంటే అన్నకి దాంట్లో తెచ్చుకోండి, లేదా మీకు నచ్చలేదా పక్క పడేయండి, అది అది నాగార్జున అయితే మాత్రం మనకైతే మంచి రివ్యూ అని చెప్పారని చెప్పొచ్చు. ఇది కావాలనుకుంటే కింద నెంబర్కి అయితే కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్టీసీ లేదా నవత, ఏ ఆంధ్ర, తెలంగాణ లేదా కర్ణాటక, తమిళనాడు ఎటైనా సరే 24 అవర్స్ అయితే మాత్రం మీకైతే ఈ ప్రోడక్ట్స్ అయితే అందించడం జరుగుతుంది. ఇది రోజు వీడియో, మరో వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడు.